హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. లాస్ట్ వీడియో నేను అంతకుముందు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా, ఆ వీడియోకి కంటిన్యూటీ. మేము తిరుపతి అయితే వెళ్ళున్నాము. ఫస్ట్ వీడియో అయితే పెద్దగా రీచ్ అయితే వెళ్ళలేదు. సో నాకు కూడా అంతగా ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట. మనం పెట్టిన వీడియోస్ ఎక్కువ గ్రోత్ ఉన్నాయి, వెళ్తున్నాయి అంటే నెక్స్ట్ వీడియో పెట్టడానికి కూడా కొంత ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. బట్ వీడియోసే అసలు పోలేదనుకోండి, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. సో లైట్ తీసుకొని లాస్ట్ వీక్ అంతా కూడా వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను అనమాట. అదే రీజన్, ఇంకేం లేదు. అండ్ దివాళీ కాబట్టి కొంచెం బిజీగా కూడా ఉన్నానులేండి. సో లాస్ట్ వీడియో అయితే కంటిన్యూటీ పెడుతున్నాను, పోస్ట్ చేస్తున్నాను. రూమ్కి వెళ్ళిన తర్వాత తిరుపతిలో లగేజ్ అంతా రూమ్లో పెట్టేసుకొని ఈవినింగ్ 4 ఆ టైంలో ఏంటంటే జపాలీకి అయితే వచ్చామండి. తిరుమల వెళ్ళిన తర్వాత మనం వెళ్తాం కదా, అక్కడి నుంచి వెహికల్ తీసుకొని వెళ్ళాము. ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము, ఎప్పుడు వెళ్ళలేదు. వేరే వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు జపాలి ఉంది కదా, మాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చి చెప్పారనమాట అక్కడ బాగుంటుంది జపాలి అని చెప్పి. సో వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాము. నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. కొంచెం ఒక 300 స్టెప్స్ అయితే ఉంటాయి అనుకుంటాను. కరెక్ట్గా నాకు కౌంట్ అయితే తెలియదు, కానీ మేబీ నేను అనుకున్న దాని ప్రకారం అయితే 300 స్టెప్స్ అయితే ఉంటాయి. వెళ్ళిన తర్వాత అక్కడ నేచర్ చూసి ఎంత బాగా నచ్చిందో. ఇక్కడ కొలను కూడా ఉంది. అండ్ అలాగే జపాలీలోనే ఇటు ఒక 4 స్టాల్స్ ఏమో పెట్టున్నారు, బాగున్నాయి. ఆంజనేయ స్వామి కుంకుమ, అలాగే కొన్ని తాళ్ళు చేతికి కట్టుకుంటారు కదా, అవన్నీ అమ్ముతూ ఉన్నారనమాట. దర్శనం అయిన తర్వాత బయట ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం ఉందన్నమాట చెట్టుకి. సో అందరు కాయిన్స్ అంటిస్తూ ఉన్నారు. అంతే కదా, ఒకరు ఏ పని చేస్తే అదే చేయాలి మన ఇండియన్ సైకాలజీ ప్రకారం. అండ్ అలాగే ఎక్కువగా నూనె అండ్ అలాగే సింధూరం కలిపి రాస్తారు కాబట్టి విగ్రహానికి మనం కాయిన్ పెట్టంగానే అంటుతుందండి. సో నేను కూడా అలా కాయిన్ అయితే పెట్టాను, పెట్టంగానే అంటుకుంది. అలాగే సింధూరం కూడా తీసుకొని పెట్టుకున్నాను. ఈ సింధూరం ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, ఆయిల్తో పెట్టున్నారు కాబట్టి ఒకసారి పెట్టుకుంటే త్వరగా పోదు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. అలాగే కొంచెం సేపు వీడియో తీసుకున్నాను. బయటంతా నేచర్ చాలా బాగా నచ్చింది. పిక్స్ తీసుకొని రిటర్న్ అయితే అవుతున్నాము. అప్పుడప్పుడే లైట్ ఫెయిల్ అవుతూ ఉందన్నమాట. 6 అవుతోంది టైము. అంతకు ముందు రోజు అండ్ ఆ రోజు ఫుల్ వర్షం కదా మార్నింగ్, అందుకే అనమాట క్లైమేట్ చాలా బాగుంది. మామూలుగానే కొంచెం చల్లగా ఉంటుంది తిరుమలలో, అండ్ అందులో వర్షం ఉన్నప్పుడు ఇంకా చల్లగా ఉంటుంది కదా. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిన తర్వాత ఇప్పుడు టెంపుల్ ముందుకైతే వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకుందాము. అలాగే వరాహ స్వామి దగ్గర కూడా వెళ్ళేసి వద్దాము అనేసి అనుకుంటున్నాం అనమాట. టైం ఉంది కదా, రేపంటే నెక్స్ట్ డే మళ్ళీ మేము నడవాలి అనుకుంటున్నాం అనమాట. శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ నడవాలి. మాకు నెక్స్ట్ డేనే దర్శనం కాబట్టి నడిచి తిరుమలకి వచ్చిన తర్వాత వెంటనే దర్శనము. సో ఇక్కడంతా తిరిగి పిక్స్ తీసుకోవడానికి మాకు టైం అయితే సరిపోదు. అండ్ అలాగే ఈరోజు లైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి వస్తున్నాము ఇక్కడికి. అన్నప్రసాదం కూడా తీసుకొని ఒకసారి వెళ్తే సరిపోతుంది కదా అనుకున్నాము. ఎప్పుడైనా సరే 3 డేస్ ఉన్నా 2 డేస్ ఉన్నా ఒక్క పూటైనా సరే అన్నప్రసాదం తీసుకొనే వెళ్తాము. అదొక సెంటిమెంట్గా అనిపిస్తుంది అనమాట నాకు. ఇలా కొంచెం ప్రసాదం తీసుకుంటే హ్యాపీ ఫీలింగ్ నాకైతే. అలా కొంచెం తీసుకున్న తర్వాత మళ్ళీ టెంపుల్కి ఆపోజిట్లో కూడా చాలా పెద్ద ప్రాంగణం ఉంటుంది కదా, అక్కడ కూడా కొంచెం వీడియో తీసుకున్నాను. అక్కడికి వెళ్తేనే మొత్తం టెంపుల్ కవర్ అవుతుంది. కొంచెం వీడియో తీసుకున్నానులేండి. అలాగే పిక్స్ కూడా తీసుకున్నాను. పిక్స్ ఏంటంటే పెద్దగా రావట్లేదు అనమాట, ఎక్కువ లైటింగ్ అది ఉండడం వల్ల మన ఫేస్ మీదే లైటింగ్ అది పడుతుంది. బట్ పర్వాలేదు, గుర్తు కోసం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇలా టెంపుల్ ముందుకు వచ్చేసరికి కూడా చాలామంది రష్ ఉన్నారు. కొంచెం సేపు అయితే వీడియో తీసుకున్నానండి, అక్కడక్కడ క్లిప్స్ తీసుకున్నానులేండి. అలాగే ఇక రూమ్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేయాలి కాబట్టి.
ఇలా మార్నింగ్ లేచి ఒక వెహికల్ మాట్లాడుకొని శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. టైం అయితే 5 అవుతుంది. మార్నింగ్ 4 o'clock లేచి రెడీ అయిపోయాము. ఇక్కడే ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. ఇక్కడ నుంచి స్టెప్స్ వరకు కార్లో వెళ్తే అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేయచ్చు. అందుకనే మాట్లాడుకున్నాం అనమాట. నైటే మాట్లాడి పెట్టుకున్నాము. ఎర్లీ మార్నింగ్ అంటే ఇక కొంతమంది ఇక్కడ వెహికల్స్ పెట్టుకొని ఉంటారు, ఉండరు కదా అని చెప్పి నైటే మాట్లాడుకున్నాము. తిన్న నెంబర్ తీసుకొని మార్నింగ్ 4 o'clock అలా కాల్ చేసేసరికి 5 o'clock అలా తీసుకొచ్చేసారు. 5కి స్టార్ట్ అయిపోయి కిందకి వెళ్ళేసరికి 6 అవుతుంది. టెడ్డీ అక్కడ కొంచెం చలిగా ఉంది కదా అని చెప్పి ఇలాంటిది ఒకటి కొన్నదనమాట నైట్ టెంపుల్ దగ్గర. అండ్ అలాగే అక్కడ బీట్స్ అవి కూడా చాలా బాగున్నాయండి. 120, 130 అలాగే ఉన్నాయి కాస్ట్. బట్ ఏంటంటే సరే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి నేనేం తీసుకోలేదు, కానీ బట్ బాగున్నాయి క్వాలిటీ. మీరు ఎవరైనా వెళ్తే కనుక తీసుకోండి. టెంపుల్కి ఆపోజిట్లోనే అమ్ముతున్నారు. బాగున్నాయి, మన శారీస్ మ్యాచింగ్గా బాగుంటాయి. అలా మార్నింగ్ అయినా కూడా ఫుల్గా ట్రాఫిక్ అది ఉంది, వెహికల్స్ ఫుల్ ఉంటున్నాయి. ఏంటి ఎప్పుడూ లేదు ఇన్ని వెహికల్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటున్నాను. అంతే కదా, 5 o'clock అలా అయిందనుకోండి, దర్శనం అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ వెహికల్స్. అండ్ అలాగే మీరు ఒకటి గమనించారా, మేము వెళ్తుంది 5 o'clock మార్నింగ్. షాప్స్ అన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి. అందుకే డ్రైవర్ని అడిగామన్నమాట, అదేంటి మార్నింగే ఓపెన్ చేశారు షాప్స్ అంటే, లేదు మేడం నైట్ అంతా కూడా ఓపెనే ఉంటాయి తిరుమలలో షాప్స్ అని చెప్పారనమాట. ఓ అని అనుకున్నాను నేను. అప్పుడు తెలిసింది ఇక్కడ అంతా కూడా డెకరేషన్ చేస్తున్నారు. అసలు బ్రహ్మోత్సవాల టైంలో ఒక్కసారి కూడా నేను వెళ్ళలేదు, కానీ వెళ్తే ఎంత బాగున్నో అని చెప్పి అనుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ వస్తే గినక కంపల్సరీ వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. అది ఇక మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కాబట్టి మాకు 11 o'clock అండి దర్శనము. ఆ పాటికల్లా మెట్ల దగ్గరికి వెళ్ళిపోయి నడిచేసి వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వాలి. అందుకే అనమాట మార్నింగ్ 5 o'clockకే కిందకైతే వెళ్తున్నాము తిరుపతికి. మేము కనీసం టీ కూడా తాగలేదు. సరే శ్రీవారి మెట్ల దగ్గర కూడా షాప్స్ ఉంటాయి కదా అని చెప్పి అక్కడ తాగొచ్చులే అని ఇక పైన ఏం తాగలేదు. తిరుమలలో టీ షాప్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి, అది మాత్రం తెలుసు నాకు. టీ చాలా బాగుంటుంది కదా. అలా ఇక స్టార్ట్ అయిపోయాము. దగ్గర 6:30 అయిపోయింది. వస్తున్నాం అనమాట. ఇక్కడ ఏదో ఒక ఊరు వస్తుంది కదా, ఊరు దాటంగానే ఇక మనకి శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. బస్సెస్ కూడా ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ బస్సులు అయితే ఉంటాయి. బట్ మార్నింగే స్టార్ట్ అవుతున్నాం కదా, ఆ టైమింగ్స్ అవి తెలియక వెహికల్ అయితే మాట్లాడుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి 6:30 ఎగ్జాక్ట్గా అయిపోయిందనమాట. నైట్ అంతా కూడా శ్రీవారి మెట్ల దగ్గర మనము నడవడానికి అయితే ఉండదు. సో అందుకని 6:30కి ఓపెన్ చేస్తారనమాట. అప్పుడైతే స్టార్ట్ చేస్తారు నడవడము. కరెక్ట్గా నడిస్తే 1.5 hourలో వెళ్ళిపోవచ్చు. సో మాకైతే 1 hour 40 minutes అయితే పట్టింది. అలా కొంచెం సేపు కూర్చోవడం, మళ్ళీ నడవడం, అలా వెళ్తున్నాము. ఫ్రెండ్స్తో వెళ్ళినా అలాగే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ వెళితే గినక నడిస్తే అసలు నడిచినట్టే తెలియదు అనమాట. భలే ఉంటుంది యాక్చువల్గా ఈ జర్నీ అనేది. నాకు చాలా ఇష్టం ఎక్కువ మెంబర్స్తో వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళడము. అలా అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి మాకేమీ బోర్ అనిపించలేదు. నలుగురం ఉన్నాము, హ్యాపీగా 6 మందిమి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ టీ కోసం ఆగామన్నమాట. పిల్లలకి ఏదైనా లైట్గా బ్రేక్ఫాస్ట్ తినిపించాలి అనిపించింది, ఎందుకంటే పైకి తిరుపతికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. అలాగే దర్శనానికి కూడా మాకు వెంటనే అనమాట, పెద్ద టైం ఏమి ఉండదు. 1 hour 1.5 hourలో తిరుమలకి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. సో అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే తినమంటే పిల్లలు ఇడ్లీ ఏమో తీసుకున్నారు. మేము టీ అయితే తాగిన తర్వాత ఫస్ట్ ఇక్కడ టెంకాయ కొట్టుకుంటాం కదా, మెట్లు స్టార్ట్ చేసే ముందు, అలా నడక స్టార్ట్ చేసే ముందు ఏంటంటే టెంకాయ దగ్గర అయితే ఉండి టెంకాయ కొట్టి పసుపు కుంకుమ జల్లేసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ మెట్టు దగ్గర అయితే టైం చూసుకుంటాం కదా, అలా ముందు ఫస్ట్ మెట్టు దగ్గర టైం చూసుకున్నాము. 6:40 అయింది. కరెక్ట్గా 7:50 కల్లా కూడా రీచ్ అయిపోయాం అనమాట. 1 hour 40 minutes పట్టింది అంతే, అంతకంటే ఎక్కువ పట్టలేదు. ఇక్కడ తక్కువ స్టెప్సే ఉంటాయండి, బట్ అన్ని స్టెప్సే ఉంటాయి అన్నమాట. అలిపిరి రూట్లో వెళ్తే గినక మనం కొంత నడిచే దారి ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఈ స్టెప్స్ అయితే కొంచెం కష్టమనే చెప్తాను నేను, బట్ ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. దాదాపు
మనం ఏంటంటే వెహికల్లో ఇక్కడ దాకా వస్తాం కాబట్టి ఇక్కడ నుంచి మనమైతే నడుచుకుంటూ వెళ్తాము. అలిపిరి అలా కాదు కదా, అలిపిరి స్టార్టింగ్ నుంచే నడుస్తాము. బట్ అక్కడ స్టెప్స్ తక్కువ ఉంటాయి, ఇక్కడ స్టెప్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ నైట్ కూడా అలో చేస్తారేమో, బట్ ఇక్కడ నైట్ అయితే అలో చేయరనమాట. నైట్ అంతా క్లోజ్ అయ్యి ఉంటుంది. 5 o'clock 6 క్లోజ్ చేస్తారు ఇక్కడైతే. అక్కడ మాత్రం నైట్ అంతా అంటే మనం నడవచ్చు నైట్ కావాలన్నా కూడా. అదనమాట. మీరు టికెట్స్ లేవు అయినా కూడా దర్శనం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. నేను కూడా ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను. సో ఆ విషయం మీతో షేర్ చేసుకుంటాను. మనకి టికెట్స్ లేవు అయినా కూడా దర్శనానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏంటంటే శ్రీవారి మెట్ల దగ్గర నుంచి నడవాలి అనుకునే వాళ్ళు ఎస్పెషల్లీ సపరేట్గా టోకన్ అయితే కడతారండి. శ్రీవారి మెట్ల నుంచి మాత్రమే వెళ్ళే వాళ్ళకి టోకన్ ఒకటి మనకి తిరుపతిలోనే కట్టుకుంటాము. కట్టుకున్న తర్వాత ఈరోజు కట్టుకుంటే రేపు మార్నింగ్ మనం నడక స్టార్ట్ చేయాలన్నమాట. అదే రోజు దర్శనం కూడా ఉంటుంది. మనము టోకన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే నడక స్టార్ట్ చేసేటప్పుడు అంటే మార్నింగ్ నడక స్టార్ట్ చేస్తాం కదా, 1200 మెట్టు దగ్గర ఆ టికెట్ని మళ్ళీ స్కాన్ చేస్తారనమాట. మనకి దర్శనం ఏంటంటే టికెట్ లేకపోయినా కూడా ఈజీగా 4-5 అవర్స్లో అయిపోతుంది. సో అదొకటి ఫెసిలిటీ ఉందన్నమాట శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళేటప్పుడు. అది చెప్దాం అనుకున్నాను మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీతో షూర్గా షేర్ చేసుకుంటాను. కంప్లీట్గా మెట్లన్నీ ఫినిష్ చేసుకున్నామండి. 1 hour 40 minutes అయితే పట్టింది మాకు నడవడానికి. నడిచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి టీ అయితే తాగుతున్నాము. ఎందుకంటే శ్రీవారి మెట్ల దగ్గర వచ్చేటప్పుడు అయితే పెద్దగా ఏం ఉండవు మనకి కొనుక్కోవడానికి. అలాగా ఏవో సింపుల్గా మజ్జిగ అలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఫుల్ కోతులు ఉన్నాయన్నమాట. ఆవిడ చెప్తున్నారు కోతులు ఉన్నాయి, కేర్ఫుల్గా హ్యాండ్ బ్యాగ్స్ అవి చూసుకోండి అన్నట్టు. సో టీ తాగిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి వెంటనే రెడీ అయిపోయామండి ఫాస్ట్గా. నా హెయిర్ ఏంటంటే త్వరగా ఆరదు. సో హెయిర్ డ్రైయర్ ఒకటి తీసుకెళ్ళాను, ఎందుకైనా మంచిది కదా అని చెప్పి. సో దట్ హెయిర్ త్వరగా ఆరిపోయిన తర్వాత హెయిర్ ఇలా ఫ్లక్కర్ అయితే పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము దర్శనానికి. మా వారి మొబైల్లో అయితే వీడియో తీసుకుంటున్నాను. ఏంటంటే టెంపుల్ లోపల మనము చెకింగ్ దగ్గర మొబైల్ సబ్మిట్ చేసేయచ్చు, తర్వాత టెంపుల్ బయట అయితే మనం మొబైల్ని మళ్ళీ తీసేసుకోవచ్చు. అలా మాకు దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే సూపర్ దర్శనం అయితే జరిగింది. దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూలు కూడా ప్రసాదంగా తీసుకొని టెంపుల్ ముందు కొంచెం సేపు కూర్చొని టెంకాయ కొట్టుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట చెన్నైకి. అయితే రూమ్ అది వేకేట్ చేసేసి టైం అయితే ఇక్కడ 3 o'clock అవుతుంది. మేము 11కి వెళ్ళాం కదా, కరెక్ట్గా 12:30 కల్లా బయటకు అయితే వచ్చేసాము. లోపల మనం ఉండిలో మనీ వేస్తాం కదా, అక్కడ కొంత రష్ ఉంది తప్ప మనం టెంపుల్ వరకు వెళ్ళే దగ్గర అయితే ఏ రష్ లేదు. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. హ్యాపీగా దర్శనం జరిగిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇక మళ్ళీ తిరుపతికి అయితే వస్తున్నాము. అమ్మ వాళ్ళు ఇక్కడ నుంచి మార్కాపురం వెళ్ళిపోతారు, మేము చెన్నై వెళ్తున్నాం అనమాట. వాళ్ళని బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తే మేము వెళ్ళిపోతాము. అమ్మ వాళ్ళు బస్సు కొంచెం లేట్గా ఉందన్నమాట. అది ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆంజనేయ స్వామి ఉంటారు కదా, మళ్ళీ ఒకసారి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ వెళ్తూ ఆర్ఎస్ బ్రదర్స్ చూసామండి తిరుపతిలో. డ్రెస్సెస్ అవి చూద్దాము. మాకేంటంటే ఆర్ఎస్ బ్రదర్స్ కానీ ఇలా కొన్ని షాప్స్ ఉండవు చెన్నైలో, తిరుపతిలో ఉంటాయి, హైదరాబాద్లో అలా విజయవాడలో ఉంటాయి కదా, మాకు ఉండవు అనమాట. నాకెందుకో ఇందులో డ్రెస్సెస్ మెటీరియల్స్ బాగుంటాయి అనిపించి తీసుకుందామా అన్నట్టుగా చూస్తున్నాను. కొంత షాపింగ్ అయితే చేస్తున్నాను. 2 రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను, అలాగే ఒక శారీ కూడా తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి, తక్కువ ప్రైస్, బాగున్నాయి డ్రెస్సెస్ కూడా. వీలైతే ఇంకొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది అనమాట అండి వీడియో. మా దర్శనం ఇలా జరిగింది, మా జర్నీ ఇలా ఉంది అని మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.